భాను కిరణ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పీలేరులో విషాదం. అనారోగ్య కారణాలతో నరసాపూర్ ఎక్స్ప్రెస్ కింద పడి వృద్ధురాలి మృతి. అన్నమయ్య జిల్లాలో గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఎర్రకోటపల్లిలో సివిల్ రైట్స్ డేకు అధికారులు గైహాజరు. P4 ఉత్తమ మార్గదర్శిగా వెంకటరమణ ఎంపిక. పీలేరు పట్టణం చిత్తూరు రోడ్లోని రైల్వే గేట్ సమీపంలో మంగళవారం ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది. ఉదయం సుమారు 6:30 సమయంలో నరసాపూర్ ఎక్స్ప్రెస్ రైలు కింద పడిన ఓ వృద్ధురాలు దుర్మరణం చెందింది. ఈ ఘటనను చూసిన స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రైలు ఢీకొనడంతో మృతదేహం సుమారు 100 మీటర్ల దూరం వరకు ఈడ్చికెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతురాలని పీలేరు పట్టణం చెన్నారెడ్డి కాలనీకి చెందిన గుండ్లూరు మనోహరమ్మ, వైఫ్ ఆఫ్ లేట్ జి రామచంద్రగా గుర్తించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులకు పోలీసుల సమాచారం అందించారు. ఆమె పెద్ద కుమారుడు టైలర్ వేణు మాట్లాడుతూ తన తల్లి గత 6 నెలలుగా రొమ్ము క్యాన్సర్ మానసిక జబ్బులతో బాధపడుతుందని తెలిపారు. ఆమెకు తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స అందించే వాళ్ళమన్నారు. ఆమె అప్పుడప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి మళ్లీ వచ్చేదని, తనకున్న అనారోగ్య సమస్యల కారణంగా తరచూ డిప్రెషన్కు గురయ్యేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె ఈరోజు వేకువజామున ఇంటి నుంచి వెళ్లిందని, మళ్లీ తిరిగి వచ్చేస్తుందని భావించామన్నారు. ఈలోపు దుర్ఘటన జరిగిందని పీలేరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. కేవీపల్లి మార్చి 30 అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం గ్యారంపల్లి గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల బాలూరులో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలు ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఈ విషయాన్ని గురుకుల విద్యాలయ జిల్లా గురుకుల ప్రవేశ పరీక్ష సమన్వయకర్త డాక్టర్ ఎం రామకృష్ణాంజనేయులు ప్రకటించారు. 5వ తరగతిలోని అన్ని సీట్లకు, అలాగే 6వ, 7వ, 8వ తరగతిలో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాలలో గణితం, భౌతిక శాస్త్ర, రసాయన శాస్త్ర 60 సీట్లు, జీవశాస్త్రం 40 సీట్లు, వాణిజ్య శాస్త్రం 30 సీట్లు గ్రూపుల్లో ప్రవేశాల కోసం కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 7వ తేదీ వరకు పొడిగించబడిన కారణంగా ఈలోపు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు. గురుకుల పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగడంతో పాటు ఉన్నత ప్రమాణాల విద్య అందించబడుతుందని, విద్యార్థులకు పౌష్టికాహారం మరియు వసతి సదుపాయాలు పూర్తిగా ఉచితంగా కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు 8712625051 లేదా 8712625076 నెంబర్లను సంప్రదించవాలని సూచించారు. అలాగే 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు గురుకుల జూనియర్ కళాశాలకు, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు గురుకుల డిగ్రీ కళాశాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఎర్రకోటపల్లిలో సివిల్ రైట్స్ డేకు అధికారులు గైహాజరు. కలకడ మండలం ఎర్రకోటపల్లి ఎస్సీ కాలనీలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించాల్సిన పౌర హక్కుల దినోత్సవం సివిల్స్ రైట్స్ డే సమావేశానికి సర్కులర్ జారీ చేసినప్పటికీ మండల తహసీల్దార్ సహా ఎక్కువ శాఖల అధికారులు హాజరు కాలేదని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పాలకుంట శ్రీనివాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణీత సమయానికి సమావేశ స్థలానికి చేరుకుని గంటకు పైగా వేచి చూసిన డిప్యూటీ ఎంపీడీఓ, పోలీస్ శాఖ హెడ్ కానిస్టేబుల్ మినహా ఇతర అధికారులు రాకపోవడం బాధాకరమన్నారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసుల మేరకు ప్రతి నెల చివరి వారంలో ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో తహసీల్దార్ అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో సివిల్ రైట్స్ డే నిర్వహించాల్సిన కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తహసీల్దార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మండల స్థాయి విజిలెన్స్ సమావేశాలు సక్రమంగా జరగలేదని పేర్కొన్నారు. గైహాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలనే విషయం డీవీఎంసీ మరియు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమాన్ని దళిత గిరిజన సంఘ నాయకులు బహిష్కరించారు. ప్రతి నెల చివరి వారంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నివారణ కొరకు, వారి యొక్క సమస్యల పరిష్కారం కొరకు, అట్రాసిటీ నివారణలో ఉండేటువంటి చట్టాలపైన అవగాహన పెంపొందించేదానికి మండల స్థాయి అధికారుల
ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే పౌర హక్కుల దినోత్సవం జరపాలని చెప్పేసి కమిషన్ చెప్తుంది. దాని నిబంధన మేరకు ఈరోజు 3 గంటలకి కలకడ మండలం ఎర్రగోటపల్లి ఎస్సీ కాలనీలో 3 గంటలకు మీటింగ్ అని చెప్పేసి సర్క్యులర్ జారీ చేయడం జరిగింది తహసీల్దార్ ఆఫీస్ నుంచి. ఇంతవరకు 3 గంటలకి ఈరోజు మీటింగ్కి వచ్చాం. ఇక్కడ బోర్డు వేశారు. ఈ పక్కన ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి. వాస్తవంగా దాదాపు 16 డిపార్ట్మెంట్లు ఉన్నా కూడా ఇంతవరకు ఒక డిపార్ట్మెంట్ ఎవరో సార్ వచ్చి డిప్యూటీ ఎంపీడీ గారంట. ఎంపీడీ గారు ఏమన్నా ఇంతవరకు మీటింగ్ జరిగాయి. ఒక మీటింగ్కి ఎస్సీ ఎస్టీ మీటింగ్లకు వచ్చిన దాఖలు లేవు. ఎస్ఐ గారు ఉన్నారు, ఇంతవరకు మీటింగ్లు జరిగాయి. ఏ మీటింగ్ రారు, ఎవరు హెడ్ కానిస్టేబుల్ పంపిస్తారు, ఇంకొకరికి పంపిస్తారు. మిగతా హెల్త్కి సంబంధించిన ఉన్నది, వెటనరీ ఉన్నది, ఏఓ గారు, ఎంఈఓ గారు, మొత్తం డిపార్ట్మెంట్లు అంతా ఉన్నాయి. ఇరిగేషన్ ఏఈ కానీ, ఆర్డబ్ల్యూసీ ఏఈ కానీ, వీళ్ళంతా కానీ ఎందుకు రాలేకపోతున్నారు అనేది చాలా బాధాకర విషయం. ఇది అట్రాసిటీ కిందకనే మేము భావిస్తున్నాము. సెక్షన్ 4 కింద ఎవరైతే హాజరు కాలేదో ఇది వివక్ష కింద భావిస్తున్నాము. 3 గంటల మీటింగ్ అయినా కూడా ఈరోజు 4 అవుతుంది, 3:45 అవుతుంది. 3/4 గంట వ్యవధులైనా కూడా ఇంతవరకు రాకపోవడం అనేది చాలా బాధాకర విషయం. 4 గంటలు అవుతుంది, 1 అవర్ వెయిట్ చేసినారంటే ఎస్సీ ఎస్టీలు అంటే అంత చులకన భావమా? ఇదేం ఆషామాషా మీటింగ్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ మీటింగ్ జీవో ప్రకారం రాష్ట్రంలో ఏదైతే ఆ రోజు ఎస్సీ ఎస్టీల పట్ల వివక్ష జరుగుతుందని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రి ఆయన వచ్చి ఒక కమిటీ నివేదిక రూపంలో వేస్తే ఆ జస్టిస్ పున్నయ్య కమిషన్, ఓ హైకోర్టు న్యాయమూర్తి అధ్యయనం చేసి ఈ కమిషన్ ఏర్పాటు జరిగింది. దానికి అనుగుణంగా మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారుగానే 3 నెలలకు ఒకసారి జరుగుతుంది. గౌరవ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారులు అందరూ హాజరవుతారు. కానీ మండలంలో, ఈ కలకడ మండలంలో దీని విరుద్ధంగా జరుగుతుంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. త్వరలో DVMC మీటింగ్ జరుగుతుంది, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. దాంట్లో కంపల్సరీ ప్రస్తావిస్తాము. ఎవరైతే అధికారులు అయితే నిర్లక్ష్యంగా భావిస్తున్నారో వాళ్ళపైన మేము ప్రస్తావిస్తాము. అదేవిధంగా ఎస్సీ కమిషన్ చిత్తూరుకు వస్తున్నారు అన్న గౌరవ జవహర్ అన్న గారు 8వ తారీఖు వస్తున్నారు. వాళ్ళ దృష్టికి కానీ తీసుకుపోతాము. ఇదే కానీ పురోగతమైందంటే భవిష్యత్తులో చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇది మేము బైకాట్ చేస్తున్నాము. ఇది మేము అవమానంగానే భావిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్. పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న P4 కార్యక్రమంలో భాగంగా CVAP పీలేరు యూనిట్ 2 ఉత్తమ మార్గదర్శులుగా ఎంపిక చేసింది. అందులో కలకడ మండలం బాలయ్యగారిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన ఎర్రయ్య గారి వెంకటరమణ రైస్ మిల్ పెద్దన్న ఎంపిక కావడం విశేషం. గ్రామంలోని పేద ప్రజల ఆర్థికేతర సమస్యలను పరిష్కరించడంలో ఆయన చూపిన సేవాభావం, మార్గనిర్దేశం కారణంగా ఈ గుర్తింపు లభించింది. నియోజకవర్గ స్థాయి P4 సమావేశంలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని కలకడ మండల అభివృద్ధి అధికారి భానుప్రసాద్ స్వీకరించారు. అనంతరం ఈ ప్రశంసా పత్రాన్ని వెంకటరమణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భానుప్రసాద్, డిప్యూటీ ఎంపీడీఓ దేవేంద్ర, శైలజ, నాయకులు ఈశ్వర్, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం చేసిన సేవలను ఈ సత్కారం అందిందని అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు బులెటిన్ మరోసారి. పీలేరులో విషాదం, అనారోగ్య కారణాలతో నరసాపూర్ ఎక్స్ప్రెస్ కింద పడి వృద్ధురాలి మృతి. అన్నమయ్య జిల్లాలో గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఎర్రకోటపల్లిలో సివిల్ రైట్స్ డేకు అధికారులు గైహాజరు. P4 ఉత్తమ మార్గదర్శిగా వెంకటరమణ ఎంపిక. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.